మగమాటం పిలిచి ఇంకో ఇస్తారు కాదురా పందిరాటికి రమ్మంటే పీనేసి టైంకి వస్తారా మేస్త్రికి మందే అవ్వలే అందుకు గ్యాప్లు వచ్చేస్తాయి పెళ్ళికి వచ్చిన అంతా కూర్చోవచ్చు అంత పెద్ద పీన్ అయిపోయి వద్దనయ్యా పెళ్లితోటి మందు ఈ గంట వినలేదు ఎక్కువ మంది వేసాడు చుట్టపళ్ళు అందరూ వచ్చారు నువ్వు కొద్దిగా కుర్చీలు గడి తెస్తావా కూర్చోడానికి మాకు అవుతాయి టట్టడాయ్ సొంతగాడి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇక చూడండి దొలగడేద్దాం మాం పడాలి మెయిన్ రాయకపోయినా నాది అందమే ఇప్పుడు చూడు ఈ పెళ్లి ఫంక్షన్లోన 2-3 అమ్మాయిలు మళ్ళీ ప్రపోజ్ చేస్తారు నాకు పెళ్లి కొడుకు మేకప్ అవుతాడు అవునా ఫస్ట్ ప్రైస్ దానికి ఎందుకు ఇవ్వండి ఫస్ట్ ఫోటోలు బాగుండాలి కదా ముందు పూజ అంతా వద్దు తర్వాత పసుపు రాస్తారు నువ్వు దానికి కెమెరా కిందకి అలాగ అడ్డు వచ్చేస్తాను ఇట్లా కట్టేస్తాడు రుబ్బురు కొట్ల అటు ఇటు తిరిగేస్తుంది ఓకే వదిన వండరాలు చేస్తుందండి ఓడి అమ్మ నాకు డబ్బులు ఇచ్చారు వీళ్ళు అందుకే కెమెరా తీసుకుంటాను సరే ఒకసారి చూసినావండి అదే మామూలుగా ఉండదు నేను కెమెరా మ్యానే కనబడతాను ఎందుకు అనుకుంటాను లైట్లు లేవు లేకపోతే తెల్లగే ఉంటాను ఇలాంటి వేసుకుంటే కానీ పెళ్లి కొడుకు కాదంటారు అందుకే వేసుకోను నా పెళ్ళికి నీ అడవుడే ఏడు చేస్తావు తెలియదు వదిన వంటలు మాత్రం తీయగా ఉండాలి చూడు మీ కలటోళ్ళు అందరు చూస్తారు ఈ వీడియో స్పెషల్ ఎఫెక్ట్ నేను ఇలా చేస్తాం నారాయణకి 1500 ఇస్తారంటే ఒప్పండి ఇప్పటికిప్పుడు ఫోటోలు తీయడానికి పడనా మీ వివాహ శుభకార్యములకు శంఖం ఓదబడు యూట్యూబ్ మొత్తం మీరే ఉంటారు చూడండి అందరు బాగుండాలి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు రావాలా మేనమామ ఇదిగా అరే మా ముందు తీరా మధ్యలోనా ఇట చివరగా అలాగే బాగుంది ఓకే ఏదని మీ ఇష్టమండి ముసలి పైకి ఎత్తే నాగా పెళ్ళికి సంబంధం లేదు వెళ్ళే మీ ఆయన అక్కడ ఉన్నారు వెనక్కి వెళ్ళిపోలా చూసి లాస్ట్ నాకు సైడ్ చేస్తాను అయితే నేను ఇక్కడ ఏంటి తోటి పెళ్లి కొడుకునేట దూరం పెట్టారు నాకు కడతావా ఇలా కడా పులే ఏటి వారి అబ్బా మా వాడికి ఏట అవుతుంది అని జడుస్తుంది అది ఏట అవ్వలేదు నాన్న పెళ్ళి హీరోలా కొనా కూర్చోండి పోలే చందా మామ చందా మామ అది తీసావా నువ్వు సూపర్ బాబా అదే 100 అంటే జిమ్కి వెళ్తాను నేను తీసుకోండి ఎంత చల్లబండాలి తెచ్చాను బాబా వీడియో తీయమని డబ్బులు ఇచ్చారు నాకు అందుకే తీస్తాను మగ పిల్లలు అందరూ ఇటు చూడాలా మగ పిల్లలు అందరూ అందులో బయటకు వచ్చింది కదా చీర ఈ చీర కన్ఫర్మ్ చేసేయండి చందమామ కిందికి చూడమ్మా అని పాడుకోని వెళ్ళాలి బాబా బాగుండు సూట్ అయింది బాబా నీకు బాగా పూసింది నీకు చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
అన్నీ ఇంత కష్టపడి శంఖ మోగుతుంటే బావలేమి ఇంత కష్టపడి పట్టుకుంటుంటే వీడియో తీనా లేదు. మనకెవరు దిష్టి వేస్తారు, మనమే దిష్టి బొమ్మలాగా ఉంటున్నాం. పసుపు రాశారు కదా నిమ్మకాయ ఉండాలి కదా. అదే రెండేసి తీసుకుంటారేమన్నా వీడియో తీస్తాను. ఎవరైనా రెండు తీసుకుంటే తెలిసిపోద్ది, వీడియో తీసేస్తాను. అందరు చూడాలా, కెమెరా మీద చూడాలా, కెమెరా మీద చూడాలా. పాప నారాయణ అన్న కష్టపడి ఫోటోలు తీస్తాండ. బాబా ఇటీ బ్యాట్లు ఏవైనా మిగిలి తెచ్చియండి, నేను అమ్ముకుంటున్నాను. మళ్ళీ ఎవరు గొడవలు ఆడుకోకుండా తీసుకుంటారు కదా. అడిగిన వాళ్ళకి ఒకటి, అడగపోతే రెండు. బాయ్ 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 బాయ్. కాదురా, పందిరాటికి రమ్మంటే పీనేసిన టైంకి వస్తారా అన్నదమ్ములు ఇద్దరు కలిపి. మదన్ గడు వచ్చి మదన్ గడికి వదిలేయండి. లేక చేసుకుంటాను, అందుకే పెద్ద పీనేస్తాను. మేస్త్రికి మందే అవ్వలే, అందుకు గ్యాప్లు వచ్చేస్తాను. మనదు చుట్టపళ్ళు అందరూ వచ్చేసారు, నువ్వు కొద్దిగా కుర్చీలు గట్టి తెస్తావా కూర్చోడానికి, మాకు అవుతాయి. మధ్య నుంచి కుర్చీలు తెచ్చి సౌండ్ బాక్సులు బిగించి టెంట్లు గట్ట వేసేసినా మంచిది. బ్రహ్మానందమైనట్టు కంచమేట్ ఎంత ఉంది, పెద్ద కంచమే. ఫ్రిడ్జ్లో ఫ్రూటీ పెట్టానులే, ఫ్రూటీ లేట్ కలపాలా బట్టి ఫ్రూటీలేనే కలిపితేనే బాగుంటుందా. కలిపి తిరిగిపోద్దేమని భయం వేస్తుంది. చూడు అన్ని వీడియోలో పడతాయి. ఏదో పెళ్ళి అని పిలిస్తే, మొహమాటకి పిలిస్తే నిజంగా వచ్చారండి. ఈ లెవెల్ మాకు తెలియదు అసలు. మా అక్క, మా వదిన మొహమాటకి పిలిస్తే నిజంగా వచ్చారు. వద్దన్నయ్య పెళ్లితోటి మందు ఈ గంట వినలేదు, ఎక్కువ మంది వేసాడు. లాస్ట్ లోనే ఇంకా పెరుగుతావుకంటే ఎద్దు ఆగలేదు. ఏడు చెప్తా ఎలా రారా అంటే పీనేసిన టైంకి వచ్చాడు వీడు. నేను ఇటు పెళ్ళికి అలాగే వెళ్తాను, కరెక్ట్గా పెళ్ళి అయిపోయిన టైంకి వెళ్తాను. రా తాగేస్తాను. మా వాళ్ళు మా ఇంటి మోసుకుని వచ్చినండి వెళ్ళిపోయి డ్రింక్ తాగుతాను. ఇది పెద్ద పెద్ద బరువులన్నీ ఆలు మోస్తుంటే నువ్వేమో ఆకులు మోస్తాను. అది సూపర్ బావా, బాగా తగులుతుంది. తగలలేదులే, మోయండి రాత్రికి మందు వేసేది మాత్రం కలిపి. అంటే జగన్ మేళకు మరి పాప దెబ్బ కొట్టేసావు. ఏది కేజీఎఫ్ లో ఎస్ లాగా ఉన్నావు. లేదు కొట్టి అమ్మ, పెద్దయా పెద్ద స్టైలా. స్టీల్ మేకలు అన్నాడు కదని ఇల్లు మొత్తం ఎతికిస్తాను, స్టీల్ మేకలు దొరకలేదు. బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మేక కావాలట. కానీ పెళ్ళికి వచ్చిన అంతా కూర్చోవచ్చు, అంత పెద్ద పీన్ అయిపోయి. ఎలాగే ఉండలే, నాకు పెద్ద పీన్ ఇష్టం. కానీ మొత్తానికి పీని ఇద్దరు వేసేసారు. అయితే ఆర్టిస్ట్ అత్త అయితే సహకారం బావా అంటారు కదా, ఆకాశం అంత పందిరి భూదేవ్ అంత అరుగు అని. నిజంగా అది భూదేవ్ అంత అరుగులాగా అయిపోయి అలాగే పేడతో నీటి కలిగేసి రేపు కదా జేగురితో అలకడము. ఓకే ఓకే.